నమస్తే ఫ్రెండ్స్, బీట్రూట్తో హల్వా చేయబోతున్నా. బీట్రూట్లను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని తొక్క తీసుకుని తురిమి పెట్టుకోవాలి. బీట్రూట్లు అయితే ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమిన బీట్రూట్ పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాదం జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడైతే బీట్రూట్ తురిమి వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ తురిమి అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు పాలు వేసుకుని ఈ పాలన్నీ డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు కుక్ చేసుకోవాలి. 2 ఇలాచీ దంచుకుని వేసుకోవాలి. ఈ స్వీట్ అంతా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. బీట్రూట్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా బీట్రూట్తో హల్వా రెడీ.